27:11 విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచునట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగృహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాడు. ఏంటంటే స్థిరమైన బుద్ధి గలవాడై ఉన్నాడు. మన బుద్ధి ఎప్పుడు మారుతుందో కూడా ఇది. మన బుద్ధి ఎట్లుంటుందో తెలుసా? ఒకటే ఒక ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్, కుక్క తోక వంకర, దానికి ఏం పెట్టి కట్టి చక్కగా పెట్టినా అది మరలా వంకరనే అవుతుంది. మన బుద్ధి కూడా అటువంటి బుద్ధిగా ఉంటుందేమో. తీసుకున్న నిర్ణయమును బట్టి, ఇచ్చిన మాటను బట్టి, అనుకున్న మాటను బట్టి మనం మాట మీద ఉండాలండి. దేవుని కోసం జీవించాలనుకుంటున్నామా? దేవుని కోసం జీవించగలగాలి. భక్తి చేయాలనుకుంటున్నామా? భక్తి చేయాలి. కుటుంబాన్ని పోషించాలనుకుంటున్నామా? కుటుంబాన్ని పోషించాలి. కుటుంబాన్ని నడిపించాలనుకుంటున్నామా? కుటుంబాన్ని నడిపించాలి. నీ భార్య పట్ల నీ యొక్క బుద్ధి అలాగే ఉండాలి. నీ బిడ్డల పట్ల నీ బుద్ధి అట్లాగే ఉండాలి. నీ భర్త పట్ల నీ బుద్ధి అలాగనే ఉండాలి. నీ కుటుంబం పట్ల నీ బుద్ధి అలాగనే ఉండాలి. నీకున్న సమస్తం పట్ల నీ బుద్ధి అలాగే ఉండాలి. అరే నిన్న చెప్పినావు కదరా, తెల్లారికి మారిపోతుంది మాట. నిన్న వస్తానన్నావు, నిన్న చేస్తానన్నావు, ఈరోజు ఏమైందంట? ఇంకా అంటాడు ఆయన గొప్పగా, అది నిన్న. ఏంటంట? అది నిన్న. ఒరే నిన్నటికి ఈనాటికి ఏం మారింది? బుద్ధి మారింది. ఏం మారుతుంది ఇక్కడ? బుద్ధి మారింది. సరే, ఆ చెడ్డ బుద్ధికి వెళ్ళి మంచి బుద్ధి వచ్చిందంటే కాదంట, మంచి దగ్గరికి వెళ్ళి చెడ్డ పోతుంది అంట. అది అరే నిన్న పోతా అన్నావు కదా, నేను ఇప్పుడు పోను. నిన్న చేస్తా అన్నావు కదా, ఇప్పుడు చెయ్యా. నిన్న అన్నది నేనే, ఇవాళ అన్నది నేనే. నా ఇష్టం. ఎందుకు చేయమంటే నా ఇష్టం. ఇంకొంట నీకేమైతుంది? ఒరే బుద్ధి లేనోడా అనాలా వద్దా? ఒరే బుద్ధి లేదా అనాలా వద్దా? ఒక మాట అనేది ఉండదా? ఒక లెక్క అనేది ఉండదా? ఒక మనసు అనేది ఉండదా? ఊసర వెళ్ళి రంగులు మార్చినట్టుగా మారుస్తారండి మాటలు, ప్రవర్తన. ఈయన 40 సంవత్సరాలు ఇక్కడ పెరిగాడు, 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాడు. ఏనాడు కూడా మరలా నేను రాకుమారుని, నేను అక్కడికి వెళ్ళిపోవాలి, నాకు కష్టం ఎందుకు, ఈ బాధ ఎందుకు, ఈ గొర్రెలు మేపేది ఎందుకు, నాకు అవసరమా అనుకోలేదండి. దేవుడు దర్శించి పిలుచుకునేంత వరకు అక్కడనే ఉన్నాడు ఆయన. దేవుడు ఆజ్ఞ ఇచ్చేంత వరకు. అప్పటికైనా సరే నాకు తెలుసు ప్రభువా నువ్వు వస్తావని, నువ్వు దర్శిస్తావని, ఎందుకంటే నేను ఈ రాజ్యాన్ని వదిలేసుకున్నా, నా యొక్క స్థానాన్ని వదిలేసుకున్నా, నువ్వు ఎట్లయినా వస్తావు నాకు తెలుసు. ఈ గర్భం మాటలు కూడా వద్దాను. నా భక్తి ఏందో తెలుసు, నేనేందో తెలుసు, నా స్థితి ఏందో తెలుసు, నేను ఎట్లా అంటానో తెలుసు, నీకు మాత్రమే తెలుసు. ఇవన్నీ వేస్తున్నాం, ఇవి మాట్లాడకూడదు అంటున్నాను. ఎలాగా? స్థిరముగా ఉండాల మనసు. అడియాశల వైపు పరిగెత్తకూడదు. మాట మార్చే వారముగా ఉండకూడదు. మాట తప్పే వారముగా ఉండకూడదు. దిమనస్కులై ఉండకూడదు. రెండు మాటలు మాట్లాడే వారముగా ఉండవద్దు. పొద్దున ఒక మాట, సాయంత్రం ఒక మాట, సాయంత్రం ఒక మాట, మళ్ళీ పొద్దునకు ఒక మాట. బుద్ధి తప్పిపోలేదండి. దేవుడు పిలుచుకున్న తర్వాత కూడా ఐగుప్తీయుల నుంచి మరి ఇశ్రాయేలును విడిపిస్తూ క్షేమంగా అరణ్య మార్గములో వారిని పాలు తేనెలు ప్రవహించే దేశం వరకు నడిపించగలిగాడండి. అందుకే ఆయన కోసం దేవుడు అంటున్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు మోషే. మరి అతి నమ్మకత్వాన్ని మనం పొందుకుంటున్నామా? అతి నమ్మకత్వాన్ని బట్టి మనం జీవిస్తున్నామా? స్థిరమైన బుద్ధి కావాలా, స్థిరమైన భక్తి కావాలా. చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట, ఈ 2 వచనాలు చూపించి ముగిచేస్తాను నేను. 2 నిమిషాలు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చుచున్నవి ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించుడి. ఎవరికి ఎదిరించమంటున్నారు?
మన విశ్వాసంలో స్థిరత్వం ఉండాలి, భక్తిలో స్థిరత్వం ఉండాలి, మాటలో స్థిరత్వం ఉండాలి. శ్రమని బట్టి దాటిపోతామండి. ఏంటంటే శ్రమ వస్తే ఒకలాగా, శ్రమ రాకపోతే ఒకలాగా, కష్టం వస్తే ఒకలాగా, కష్టం లేకపోతే ఒకలాగా, ఆరోగ్యం ఉంటే ఒకలాగా, అనారోగ్యం ఉంటే ఒకలాగా, బాధ ఉంటే ఒకలాగా, బాధ లేకపోతే ఒకలాగా, కష్టం ఉంటే ఒకలాగా, కష్టం లేకపోతే ఒకలాగా. ఏమండి అంతేనా? పైన వచనాలను బట్టి మీ కిందికి ఇందాక చదివారు పైన వచనాలు, గుర్తుందా మీకు? అయితే ఎలాగంట, మనము శ్రమల్ని బట్టి మన మాట మారొద్దంట, శ్రమల్ని బట్టి బుద్ధి మారొద్దంట, శ్రమల్ని బట్టి భక్తి మారొద్దంట, శ్రమల్ని బట్టి నీ జీవితము మారకూడదంట. కొందరు ఏంటంటే డబ్బు రాగానే అహంకారం వచ్చేస్తుందండి. ఏంటంటే డబ్బు రాగానే అహంకారం వస్తుంది, గర్వం వస్తుంది, నాకేం తక్కువ అనుకుంటారు. ఆ గర్వపు మాటలు చూస్తూ ఉంటే నేను చాలామందిని చూశాను. నా ముందు తిండికి ఏడిచిన వారు చాలామంది ఉన్నారు. డబ్బు వచ్చిన తర్వాత గర్వపు మాటలు ఎంతోమందిని చూశాను. తిండికి ఏడిచిన వారు ఒక దినమున, ఈ దినము దేవుడు వారిని హెచ్చించిన దాన్ని బట్టి, ఆశీర్వదించబడిన దాన్ని బట్టి, మరి సంపాదించిందేం కాదు, వాళ్ళ జ్ఞానంతో సంపాదించిందైతే ఓకే, ఏదో అలా వచ్చిన దాన్ని బట్టి మాట్లాడతారు. కాబట్టి అటువంటి గర్వపు మాటలు ఉండకూడదండి. నువ్వు ఎప్పుడూ ఒకేలాగా ఉండాలంట. యోబు వలె. ఎలా ఉన్నాడు యోబు? కలిగి ఉన్నప్పుడు అలాగే ఉన్నాడు, లేమి వచ్చినప్పుడు అలాగే ఉన్నాడు, కోల్పోయినప్పుడు అలాగే ఉన్నాడు, అనారోగ్యంలో ఉన్నప్పుడు అలాగే ఉన్నాడు, ఆరోగ్యంలో ఉన్నప్పుడు అలాగే ఉన్నాడు. ఏమైనా చేంజ్ వచ్చిందా? రాలేదు. కాబట్టి ఈ దినం మనం అడుగుదాం. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయంలో ఈ విధముగా అడుగుదాం. 10వ వచనము, దేవా నాయందు శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. నా అంతరంగములో స్థిరమైన విశ్వాసము నూతనముగా పుట్టించుము. నా అంతరంగములో స్థిరమైన బుద్ధి నూతనముగా పుట్టించు. నా అంతరంగములో స్థిరమైన మాట నూతనముగా పుట్టించు. నా అంతరంగములలో స్థిరమైనటువంటి భక్తిని నూతనముగా పుట్టించు అని దేవుణ్ణి అడుగుదాం. మనకు ఒకవేళ అటువంటి స్థిరమైనటువంటి మాట తీరు కానీ, భక్తి కానీ, బుద్ధి కానీ, విశ్వాసము కానీ లేకపోతే, వీరు నేర్పిస్తున్నారు ఎవరు? మోసే ఫ్యామిలీ, మోసే కుటుంబము నేర్పిస్తుంది. ఏంటంట? విశ్వాసమును కనపరిచేవారుగా ఉంటున్నారు. లోకములో ఉండే లోకమును, పాపములను అన్ని జయించగలిగారు, విడిచిపెట్టేశారు, దేవుని కొరకు తనను తాను తగ్గించుకున్నారు. 4వదిగా స్థిరమైనటువంటి బుద్ధిని కనపరచారు, స్థిరమైనటువంటి మనస్సును కనపరిచేవారు. దేవుడు అలాగున మనల్ని ఆశీర్వదించాలని, అలాగున మనల్ని దీవించాలని, అలాగున మరి దేవుడు మనల్ని నడిపించలాగున ప్రార్థన చేసుకుందాం. వచ్చి పక్కము మరి మోకరించి ప్రార్థన చేసుకుందాం. వెత్తబడినటువంటి మాటలు మన హృదయములో మరి స్థిరముగా నాటబడిలాగున ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మోకరించి ప్రార్థనలో ఉండండి. దేవుడు మనకు సహాయమును అనుగ్రహిస్తాడు. మోషేను ఏ విధముగా అయితే దేవుడు కాపాడాడు, మోషేను ఏ విధముగా అయితే దేవుడు సంరక్షించాడు, మోషేను ఏ విధముగా అయితే దేవుడు పోషించాడు, మోషేను ఏ విధముగా అయితే దేవుడు దర్శించాడు, మోషేను ఏ విధముగా అయితే దేవుడు హెచ్చించాడు, మరి నిన్ను నన్ను కూడా దేవుడు సంరక్షించబోతా ఉన్నాడు, దేవుడు ఆశీర్వదించబోతా ఉన్నాడు, దేవుడు కాపాడుచుంటున్నాడు, దేవుడు నడిపించబోతా ఉంటున్నాడు, దేవుడు ఘనపరచబోతా ఉంటున్నాడు, దేవుడు దర్శించబోతా ఉంటున్నాడు, దేవుడు హెచ్చించబోతా ఉంటున్నాడు. నీ కొరకు నా కొరకు దేవుడు గొప్ప బహుమానమును సిద్ధపరచబోతా ఉంటున్నాడు. దేనిని బట్టి మనం తప్పిపోతున్నామని, దేనిని బట్టి